నమస్తే. శ్రీ అమ్మా భగవాన్ శరణం. నేను ప్రమోద్ మొనన్, నా భార్య లతా మెనన్. మేము పుణేలో నివసిస్తున్నాము. 20 సంవత్సరాల క్రితం మా ప్రయాణం శ్రీ అమ్మా భగవాన్ వారితో ప్రారంభమైంది. ఆ సమయంలో మా కుటుంబ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్న స్థితిలో ఉండేది. నేను మంచానికే పరిమితమైపోయాను. నా సూపర్వైజర్ నన్ను కోట్ల రూపాయలతో మోసం చేశాడు. శారీరకంగా, మానసికంగా నేను తీవ్రమైన బాధలో ఉన్నాను. నా మొత్తం వ్యాపారం కోల్పోయాను. ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే ఖర్చు చేయడానికి మా దగ్గర 500 రూపాయలు కూడా లేవు. పూర్తి నిస్సహాయ స్థితిలో నా జీవితాన్ని అమ్మా భగవాన్ వారి దివ్య పాద పద్మాల వద్ద సమర్పించాను. అమ్మా భగవాన్ వారి దివ్య కృపతో కేవలం 3 నెలల్లోనే నేను తిరిగి నడవగలిగాను. ఆ తర్వాత భగవాన్ నన్ను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వ్యాపారం ప్రారంభించమని అంతర్గతంగా మార్గనిర్దేశనం చేశారు. ఆ రంగంలో నాకు ఎలాంటి అనుభవం లేకపోయినా అమ్మా భగవాన్ వారి కృపతో సరైన పరిచయాలు, సరైన ఆలోచనలు, సరైన మార్గదర్శకత్వం సహజంగానే వచ్చాయి. మెల్లగా నా వ్యాపారం అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. ఇచ్చే వారికే తిరిగి లభిస్తుంది అనే భగవాన్ బోధ మా జీవితానికి పునాది అయింది. వ్యాపారంలో లాభం వచ్చిన ప్రతిసారి అందులో 50% శ్రీ అమ్మా భగవాన్ వారి దివ్య కార్యానికి సమర్పించాలి అనే ఆలోచన మాకు సహజంగానే వచ్చేది. అది ఎంత మొత్తమైనా సరే. శ్రీ భగవాన్ చెప్పినట్లుగా ఎదుగుదల మరియు సేవ రెండూ కలిసి సాగాలి. నేను సేవ చేశాను, వ్యాపారం అభివృద్ధి చెందింది. వ్యాపారం అభివృద్ధి చెందింది, నేను మరింత సేవ చేశాను. ఈ విధంగా మా వ్యాపారం అద్భుతంగా వేగంగా విస్తరించింది. వ్యాపారానికి అవసరమైన ప్రతి ఆలోచన కూడా నేను శ్రీమూర్తి ముందు నిలబడి ప్రార్థించినప్పుడు అమ్మా భగవాన్ వారి నుండే వచ్చేది. ఫుడ్ ప్రాసెసింగ్ కు సంబంధించిన ఎన్నో ఆధునిక టెక్నాలజీలను విదేశాల నుంచి ఇండియాకు తీసుకొచ్చాము. అనేక పెద్ద ప్రాజెక్టులు కూడా మాకు లభించాయి. అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో పనిచేసే ఆర్మీ కోసం అవసరమైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను మా కంపెనీ అందించింది. మధ్యలో ఎన్నో సవాళ్లు కూడా ఎదురయ్యాయి. కానీ వివిధ కార్యక్రమాల్లో, ముఖ్యంగా హోమాల్లో నిరంతరం పాల్గొనడం ద్వారా మాకు ప్రతి సమస్యలోనూ గొప్ప బ్రేక్ త్రూలు లభించాయి. 2011 నుండి మేము సహస్రనామ హోమంలో ప్రత్యక్షంగా పాల్గొంటూ వస్తున్నాము. ఆ తర్వాత మా జీవితంలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకున్నాయి. 2011-12 సమయంలో మా వ్యాపారంలో తీవ్రమైన సవాళ్లు ఎదురయ్యాయి. కానీ అమ్మా భగవాన్ వారి దివ్య ఆశీర్వాదంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మా వ్యాపారం స్థిరపడటమే కాకుండా ఎంతో విస్తరించింది. ఫుడ్ ప్రాసెసింగ్ మరియు షేర్ ట్రేడింగ్ నుండి మేము క్రమంగా స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ గా ఎదిగాము. అమ్మా భగవాన్ వారి దివ్య కృపతో మా కుమారుడు ముంబైలోని ప్రభాదేవిలో ఒక డూప్లెక్స్ ఫ్లాట్, అలాగే శాంతాక్రూజులో ఒక ఆఫీస్ కొనుగోలు చేయగలిగాడు. ఇటీవల అతను ఒక లిస్టెడ్ ఫిన్టెక్ కంపెనీని కూడా టేకోవర్ చేశాడు. మా కుటుంబం మొత్తం శ్రీ అమ్మా భగవాన్ వారి అపారమైన దివ్య కృపకు ఉదాహరణగా నిలిచింది. దివ్య కార్యానికి విరాళం ఇవ్వాలనే ఆలోచన కూడా వారి నుండే వచ్చిన వరమని మేము భావిస్తున్నాము. అలాగే మా కుమారుడు మరియు కోడలు 3 సంవత్సరాలుగా సంతానం కోసం ప్రయత్నిస్తున్నారు. ఎన్నో ఆధునిక వైద్య చికిత్సలు చేసినప్పటికీ ఫలితం రాలేదు. 2022 సహస్రనామ హోమంలో మేము ఎంతో విశ్వాసంతో ప్రార్థించాము. మా అపారమైన ఆనందానికి కేవలం 1 నెలలోనే మా కోడలు గర్భం దాల్చింది. ఈ రోజు మాకు ఎంతో అందమైన 3 సంవత్సరాల మనవరాలు ఉంది. ఆమె చాలా తెలివైనది, చురుకైనది, విషయాలను త్వరగా అర్థం చేసుకునే సామర్థ్యం కలిగినది. నిజంగా ఒక దివ్యమైన బిడ్డ. ఈ అనుభవం గురించి తెలుసుకున్న తర్వాత చాలా మంది భక్తులు మరియు పరిచయస్తులు కూడా ఇలాంటి ప్రార్థనలు చేయమని మమ్మల్ని కోరారు. మేము వారి కోసం కూడా హోమంలో ప్రార్థించాము. అమ్మా భగవాన్ వారి దివ్య కృపతో వారిలో చాలా మందికి కూడా సంతానం లభించింది. మా జీవితంలోని ప్రతి క్షణం దివ్య కృపతో నిండి ఉంది. మా జీవితాన్ని పూర్తిగా శ్రీ అమ్మా భగవాన్ వారు తమ చేతుల్లోకి తీసుకున్నారు. ధన్యవాదాలు నా ప్రియమైన శ్రీ అమ్మా భగవాన్.
जय बोलो श्री अम्मा भगवान की।